రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడతాయని చెప్పారు. ఇవాళ రేపు తూర్పు జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఇక 7 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. 8 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రైట్గా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది? ఇవాళ ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది? జ్యోతి, ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం 13వ తారీఖున మనకు బంగాళాఖాతంలో ఏర్పడింది. దీని కారణంగానే మనకు వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గత 2 రోజులైతే మనకు వర్షపాతం పెద్దగా నమోదవ్వలేదు. జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైంది. ఇక నిన్నటిని చూసుకున్నట్టయితే మనకు అల్పపీడనం అయితే కాస్త దాదాపు మనకు ఏర్పడిన అల్పపీడనము తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతుండడంతో కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరింత బలపడడంతో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు పలు జిల్లాలకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి ఈ భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా మనకు వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. దాదాపు గత 4 గంటల కింద, అంటే ఉదయం 8:30 నుంచి దాదాపు 3 గంటల వరకు మనం చూసుకున్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 17.3 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు హైదరాబాద్, ఇటు ఆదిలాబాద్లో నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్లో దాదాపు 11 ప్రాంతాల్లో కూడా మనకు అత్యంత భారీ వర్షపాతం, అంటే అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో ఆ జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇటు ఆదిలాబాద్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో తాంసీ అనే ప్రాంతంలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తాళ్ళమడుగులో 17 సెంటీమీటర్లు, రామ్నగర్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మిగతా మరి ఒక 9 ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు మంచిర్యాలలో కూడా మనకు భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కొమరంభీంలో కూడా మనకు భారీ వర్షపాతం అయితే ఉదయం నుంచి కురుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాస్త వర్షం ఎల్చినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలు నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న కడెం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇటు వాగులు, వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. చాలా వరకు ఊర్లకు రాకపోకలు కూడా బంద్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ చాలా వరకు కూడా ఒక జల దిగ్బంధనంలో ఇరుక్కుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవడంతో ఆదిలాబాద్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. అదేవిధంగా మంచిర్యాలలో కూడా మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్లో కూడా దాదాపు మనకు ఒక భారీ వర్షపాతమే నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా ప్రాంతాలకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరో 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగానైతే ఈ రోజుకు సంబంధించి దాదాపు మనకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. 7 జిల్లాలకు సంబంధించి, ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు ఈ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, యంత్రాంగానికి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న కలెక్టర్స్తో పాటు ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరో 8 జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు అంటే దాదాపు 12 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల పైగా కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి అయితే, అంటే మనకు మధ్య జిల్లాలు, ఇటు తూర్పు జిల్లాలకు సంబంధించి అయితే ఈ అలర్ట్ కొనసాగుతుంది, ఈ ఆరెంజ్ అలర్ట్. అదేవిధంగా అక్కడున్న అధికారులకు కూడా ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాలకు, ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు అన్ని జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 1 నుంచి కూడా మనకు 7 సెంటీమీటర్ల పైగా కూడా ఆ ప్రాంతాల్లో వర్షం నమోదయ్యే అవకాశం
అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఉరుముల మెరుపుల తీవ్రత, అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పలు జిల్లాల్లో, అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడం కారణంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపు అధికారులకు సంబంధించి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పేసి ఎక్కడ వాటర్ లాగింగ్ ఉన్నా, ఏ ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులకు సంబంధించి వరద ఉధృతి పెరుగుతుందో అక్కడ దాదాపు అధికారులు అయితే సమీక్షించాలని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే చూస్తున్నాము, దాదాపు కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఇటు రోడ్లన్నీ జలమయం అవుతా ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు పొంగిపోతున్న సిచ్యువేషన్తో ఇప్పటికీ ఇటు రోడ్ల భవనాల శాఖకు సంబంధించి కూడా మంత్రి దాదాపు సమీక్షించడం జరిగింది. అధికారులకు కూడా R&Bకి సంబంధించి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాకపోకలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా విధుల్లో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఇప్పటికే సమీక్షించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాగే మనకు వాతావరణం ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న అలర్ట్స్ కావచ్చు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌ క్యాచ్ ఫోర్కాస్ట్, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతంకి సంబంధించి ఎక్కువగా అతి తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆ ప్రాంతాలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే మనకు అల్పపీడనం కొనసాగుతుందో మరో 3 రోజుల పాటు కూడా ఆ అల్పపీడనం కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఎఫెక్ట్ అయితే తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది. 18వ తారీఖు అల్పపీడనం ఏదైతే ఉందో అది కాస్త బలహీనపడే అవకాశం ఉందని చెప్పేసి 19 నుంచి కూడా కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాకపోతే అప్పటి వరకు కూడా మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. దీంతో రెడ్తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ఉదయం నుంచి కూడా కాస్త మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు మనకు అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలో కూడా మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు 1 సెంటీమీటర్ నుంచి 7 సెంటీమీటర్ల పైగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి GHMC, హైడ్రా, మాన్సూన్, DRF బృందాలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ఇక పరిగి కావచ్చు, శంకర్పల్లి, దాంతోపాటు సంగారెడ్డి, వికారాబాదు, అక్కడి నుంచి చేవేళ్ల నుంచి వస్తున్న వరద కారణంగా ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించి కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. హిమయత్ సాగర్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వరద ఉధృతత పెరుగుతున్నప్పటికీ కూడా మనకు గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు పురాణపూర్ కావచ్చు, చాదర్ఘట్ కావచ్చు, అలాగే ముసరంబాగ్ కావచ్చు, ఇప్పటికే అక్కడున్న ప్రజలకు కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కాస్త వరద తీవ్రత తగ్గడంతో 4 గేట్లు ఓపెన్ చేసి మూసీలోకి వరదనైతే వదులుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రేపు మాత్రం మనకు గ్రీన్ అలర్ట్ ఉంది. లైట్ టు మోడరేట్ అయినా అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు ఉరుముల మెరుపుల తీవ్రత, అదేవిధంగా ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఈ వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు, మనకు వర్ష బీభత్సంకి సంబంధించి కావచ్చు, ఎక్కడైతే వాగులు, వంకలు, ప్రాజెక్టులు పొంగి పొలుతున్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు అన్ని శాఖలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఇటు హైడ్రా కావచ్చు, GHMC కావచ్చు, మాన్సూన్ బృందాలు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లాలకు సంబంధించిన కలెక్టర్స్ కావచ్చు, రెడ్ అలర్ట్ ఏ పరిధిలో ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించి జిల్లా యంత్రం కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. దాదాపు మనకు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా మనకు వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఏవైతే రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశారో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటు ఉత్తర, దాంతోపాటు తూర్పు జిల్లాలకు సంబంధించి అక్కడ ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు రాకపోకలు ఏవైతే నిలిచిపోయాయో, వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఏవైతే పొంగిపోతున్నాయో అక్కడున్న ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు అయితే చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే అల్పపీడనం కారణంగా మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జ్యోతి.